హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా ఛానల్. ఈరోజు వీడియోలో పులిహోర అయితే చేస్తున్నాను. పులిహోరకి కావాల్సింది ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు, అలాగే ఒక 2 ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక రెండు నిమ్మకాయలను అయితే ఇలా రసం తీసి పక్కన పెట్టుకొని, తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. అవి చిటపటలాడగానే కల్లమక్కువను కూడా వేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఆయిల్లో వేగిపోయేంత వరకు అలా కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్. ఇవి కూడా బాగా వేగిపోతాయి. ఇవి కూడా కొంచెం వేగిపోగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేయాలి. చూడండి, ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మంచిగా ఒకసారి కలుపుకోండి. ఇవి కూడా గోల్డెన్ కలర్ రావాలి మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా. అవి కూడా వేగిపోయేంత వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు, లేకపోతే అవి మాడిపోతాయండి. ఆ తర్వాత టమాటా ముక్కలను కూడా వేసి బాగా ఒకసారి కలుపుకోండి. మళ్ళీ అంతా బాగా కలుపుకుంటూ ఉండండి. అది వేగిపోయాక అలాగే కొద్దిగా ఉప్పు, అలాగే చిటికెడు పసుపు వేసి మంచిగా ఒకసారి కలుపుకుంటూ ఉండండి. ఇలా కలుపుతూ ఒకసారి పచ్చివాసన అంతా పోయేంత వరకు కలుపుకోండి. చూడండి, ఇవైతే బాగా ఇలా వేగిపోతూ ఉంటాయి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను, మంచి మంచి వీడియోస్ తీసుకొని వస్తాను. తర్వాత రైస్ వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకుంటే తర్వాత రెడీ అయిపోతుంది. దాంట్లో మనం పక్కన పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని కూడా లాస్ట్లో వేసి మంచిగా మళ్ళీ ఇంకొకసారి మొత్తాన్ని కలుపుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, పులిహోర మాత్రం చాలా బాగా రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎన్నో వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.